నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. సత్యస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ బంగాళదుంప వేపుడు అండి. ఈ బంగాళదుంప వేపుడు ఏంటంటే మనం రైస్తో తినచ్చు. నెక్స్ట్ సాంబారు చేసుకుంటాం కదా, పప్పు టమాటా చేసుకుంటాం, లేదంటే పులక దేనితోనైనా తినొచ్చండి. పచ్చడితో కూడా పక్క డిస్గా తినొచ్చు అనమాట. దానికోసం ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలు ముందు 3 పెద్ద బంగాళదుంపలు తీసుకున్నాను. వాటికి పై తోలు తీసానండి. తీసేసి తర్వాత ఇలాగా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. తీసేసుకొని ఏంటంటే కూలింగ్ వాటర్ వేసి కొంచెంసేపు ఒక పావు గంట అరగంట కూలింగ్ వాటర్ ఉంచుకుంటే మనకి మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ముక్కలు మెత్తబడిపోవు, క్రిస్పీగా వేగుతాయి అనమాట. అయితే ఇక్కడ కళాయి వేసుకొని ఆయిల్ వేసుకున్నాను. దానికోసం ముందుగానే ఇలాగా వేయించుకోవాలన్నమాట. ముక్కల్ని కొంచెం గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పడదండి, ఒక 2 గరిటెల ఆయిల్ అయితే సరిపోద్ది. ఆయిల్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు అయితే కొంచెం వేసుకొని లైట్గా వేపుకోండి. ఇలాగా చూసారా ఎలాగ వేగాయో. ఇప్పుడు ఇవి తీసేద్దామండి. తీసేసి సెకండ్ బాయ్ కూడా అలాగే వేపుకుందాము. ఈ బంగాళదుంప వేపుడండి కరకరలాడుతూ చాలా బాగుంటుందండి మనం చేసుకునే విధంగా చేసుకుంటే. ఇవి కూడా వేపేసుకొని తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇవి కూడాను అదే కలర్ వచ్చేటట్టు చూసారా, ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు అదే కళాయిలోని ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పోపు అనమాట. పావు స్పూన్లు అన్నీ ఇలాగ పోపు వేయండి. పోపు వేసాక ఇది కొద్దిగా వేగనివ్వాలి. ఇలాగ వేపండి. వేగితేనే మంచి క్రిస్పీగా ఉంటాయంట. పప్పులు వేగితే బాగుంటాయి కదా. నెక్స్ట్ ఆనియన్ నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి ఇలాగ చిన్న ఈలుకల్లా కట్ చేసేసి అలాగ వేసుకోవాలన్నమాట. ఆనియన్ ఎప్పుడైతే వేసామో బంగాళదుంప కూరకి మంచి టేస్ట్ వచ్చేస్తుందండి ఎక్కువ వేస్తే. అలాగే ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేగటానికి ఉప్పు అనమాట. ఇవి ఉప్పు వేస్తే ముక్కలు తొందరగా మెత్తపడిపోతాయి అనమాట. అవి ఇలాగ వేగుతాయి. వేగనివ్వాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చిలుకలా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కొద్దిగా వేగనివ్వాలి. చూసారు, ఇదిగో ఈ కలర్లో వేగాలన్నమాట. ఇప్పుడు మనం ఈ వేపిన బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకోవాలి. ఈ పోపులో వేసేసి వేగనియాలి. మంచి కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాగే వేగాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పసుపు వేసుకుందాము. ఇలా చూసారా, ఈ కలర్లో వేగాలన్నమాట. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోస్ కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కారం అంటే ఈ మసాలా కారం కాదండి, మామూలుగా పొడి కారం అనమాట. నెక్స్ట్ నేను తయారు చేశాను కదండి పేస్ట్, అదే మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ ఒక పావు స్పూన్ వేసాను. వేస్తే ఇంకా కలర్ బాగుంటుంది అనమాట. అదేంటంటే గసగసాలు ఉంటాయి, జీడిపప్పు ఉంటుంది, అందువల్ల ఏ కర్రీలో వేసుకుని మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కరివేపాకు వేసుకుని ఇలా వేగనివ్వండి. షార్ట్ వీడియో పెట్టాను, ఆ పేస్ట్ ఎలా చేశాను అనేది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. విధంగా వేపాలన్నమాట అన్నీ. ఇలాగా నెక్స్ట్ కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసాక కూడా ఒకసారి కలపండి. ఇంకా పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారండి. మనంతా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, టేస్ట్ గురించి మళ్ళీ ఉప్పు వేసుకుందామండి. ఇక్కడ ఒక విషయం గమనించండి,
ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఎందుకంటే బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అందుకనేసి నేను తక్కువ వేస్తాను. ఉప్పు మాత్రం చాలా తక్కువ వేస్తానండి. మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. వేయం కదా. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మిరియాల పొడి అనమాట, అదే పెప్పర్ పొడి, ఇది కూడా వేసేసి వేగనివ్వండి. చివరిగా ఒక వెల్లుల్లిపాయని తీసుకొని కచ్చాబచ్చా దంచి వేయండి. ఇది వేస్తే కర్రీ మాత్రం ఇంకా అద్దులు అనమాట, అంత బాగుంటుంది, అదిరిపోద్ది అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిసీవ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఒకసారి ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. బాయ్.